హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇవాళ ఈ వీడియోలో మనం ఈజీ అండ్ సింపుల్ హోమ్ మేడ్ కేఎఫ్సీ చికెన్ ఎలా చేయగలమో చూద్దాం. సో మేము జస్ట్ 1 kg చికెన్తో ఈ ప్రాసెస్ని స్టార్ట్ చేసాము. అండ్ దీంట్లో మనం ఏమేమి తీసుకున్నామంటే 1 kg చికెన్ అండ్ దీంట్లో ఎక్కువగా వింగ్స్ అండ్ బోన్స్ ఉన్నవి తీసుకున్నాము. దీనితో పాటు మనకు కావాల్సిన స్పైసెస్ అన్నిటిని ఆల్రెడీ స్క్రీన్లో మెన్షన్ చేశాము. బట్ మెయిన్లీ ఇంతకంటే ఎక్కువగా మనం వాడాల్సినవి వేరే ఏవి అవసరం లేదు. ఎందుకంటే బయట మనం హోటల్స్లో చూస్తుంటాము సోయా సాస్ కానీ, చిల్లీ సాస్ కానీ, ఇతరత్ర టేస్టింగ్ సాల్స్ కానీ వాడుతుంటారు. బట్ ఈ పర్టికులర్ హోమ్ మేడ్ కేఎఫ్సీ చికెన్లో మనకి అవేవి వాడాల్సిన అవసరం లేదు. సింపుల్గా కారం, వెల్లుల్లి పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, దాంతోపాటు ధనియా పౌడరు, గరం మసాలా, 2 tablespoon ఆఫ్ ఆయిల్, దాంతోపాటు కార్న్ఫ్లోర్. మైదా వాడకండి, ఎందుకంటే అది మంచిది కాదు పిల్లలకి. సో ఇవన్నీ ఒక సైడ్ తీసుకున్న తర్వాత సరిపడా మోతాదు మనం ఏదైతే ఆల్రెడీ మెన్షన్ చేశామో, సో అన్ని స్పైసెస్ ఒక చోటికి తీసుకున్న తర్వాత, అంటే సరిపడా స్పైసెస్ ఏవైతే మనం స్క్రీన్లో మెన్షన్ చేశామో, సో ఒకదాని తర్వాత ఒకటి చికెన్కి యాడ్ చేయండి. అండ్ మెయిన్లీ ఇక్కడ 1 నుంచి 2 నిమిషాల వరకు బాగా మిక్స్ చేయండి. ఎందుకంటే మనం ఎంత బాగా మిక్స్ చేస్తే అంత బాగా ప్రతి స్పైసెస్ పీసెస్కి అంటుకుంటుందన్నమాట. అండ్ అట్ లాస్ట్ ఆల్ స్పైసెస్ యాడ్ చేసిన తర్వాత ఆయిల్ యాడ్ చేయండి. సో ఈ ఆయిల్ మెయిన్లీ మనకి ఏం చేస్తుందంటే మ్యారినేషన్లో బాగా హెల్ప్ అవుతుంది. సో మ్యారినేషన్ అంటే ఏం లేదండి, బాగా నానబెట్టడం అంటాం దీన్ని. సో ఎంత బాగా నానితే మనకి సో ఈచ్ అండ్ ఎవ్రీ పీస్ ఆఫ్ చికెన్ చాలా టేస్టీగా ఉంటుందన్నమాట విషయం అండి. సో కొంతమందికి ఆయిల్ ఎందుకు యాడ్ చేసుకోవాలి అన్న ఆలోచన ఉంటుంది. బట్ ఇక్కడ మనం ఆప్షనల్గా నెయ్యి కానీ బటర్ కానీ యాడ్ చేయొచ్చు. సో అండ్ డిపెండింగ్ ఆన్ ద పర్సన్, సో ఎవరికి ఏది ఇష్టమైతే అది అనమాట. అండ్ మనము ఈ కేజీ చికెన్ని బాగా కలిపిన తర్వాత ఒక 1/2 hour మ్యారినేట్ చేద్దాం. సో సమ్టైమ్స్ వీ కెన్ ఈవెన్ డూ దట్ ఫర్ 1 hour, బట్ 1/2 hour ఈజ్ సఫిషియంట్ అనమాట. సో మ్యారినేట్ చేసిన చికెన్ని అండ్ మొదటగా మనం చెప్పాం కదా ఓన్లీ కార్న్ఫ్లోర్ వాడాము ఇక్కడ అని చెప్పేసి. అండ్ కార్న్ఫ్లోర్ ఈజ్ గుడ్ అండ్ మైదా ప్లీజ్ డోంట్ యూజ్ దట్. సో ఈ మ్యారినేట్ అయిన చికెన్ కార్న్ఫ్లోర్లో డిప్ చేసి మీడియంగా హీట్ అయినటువంటి ఆయిల్లో మనము ఫ్రై చేద్దాం. ఎందుకంటే హై ఫ్లేమ్లో చేసామంటే ఎక్కువగా మాడిపోతుంది. అండ్ ఇది కార్న్ఫ్లోర్ అవ్వడం వల్ల పైన ఉన్న లేయర్ కొంచెం మాడిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. సో బెటర్ మనం లో ఫ్లేమ్ టు మీడియం చూస్ చేసుకుంటే చాలా బెటర్. అండ్ ఇక్కడ ఎక్కువగా కార్న్ కూడా మనం చికెన్ పీసెస్కి అంటుకునేలా చేయకూడదు అనమాట. ఎందుకంటే ఎక్కువగా అంటుకుంది అనుకోండి అదొక చిన్న థిక్ లేయర్ లాగా ఏర్పడుతుంది. నార్మల్గా థిన్ లేయర్తో మనం చేసుకొని ఫ్రై చేసుకోవచ్చు అనమాట. మనకి దీనివల్ల ఏంటి బెనిఫిట్ అంటే కొంచెం క్రిస్పీగా ఉంటుంది. అండ్ మైదా వాడితే ఏమవుతుందంటే అది కొంచెం గట్టిగా ఉండి డైజెషన్ ప్రాబ్లమ్స్ తీసుకొచ్చే ప్రాబబిలిటీస్ ఎక్కువ ఉంటాయి అన్నమాట. అండ్ ఈ రెసిపీ మనము ఈవెన్ ఈ కేఎఫ్సీ పాప్కార్న్ ప్రిపేర్ చేసేయడానికి కూడా యూజ్ చేయొచ్చు అన్నమాట. సో ఇక్కడ సో ఇవంతా మనకి కొంచెం బాగా డీప్ ఫ్రై అయిన తర్వాత సో ఒకదాని తర్వాత ఒకటి తీసుకొని అండ్ కాస్త చల్లారిన తర్వాత మనం టేస్ట్ చేస్తే ఇట్ విల్ బి లైక్ ఏ గుడ్ వన్. సో దీనికి మనం అడిషనల్గా స్పైసెస్ ఏమి యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే కేఎఫ్సీలో వాళ్ళు బాగా ఫ్రై చేసిన తర్వాత వాళ్ళు స్పైసెస్ యాడ్ చేస్తారు. ఇట్స్ నథింగ్ బట్ టేస్టింగ్ సాల్ట్స్ టైప్. సో ఇంకొకసారి లైక్ అనదర్ సేమ్ ప్రాసెస్ మనం ఇక్కడ రిపీట్ చేసాము. అండ్ సేమ్ ఇలాగే మీడియం ఫ్లేమ్లో మనం ఎంత బాగా చేసుకుంటే ఇట్ విల్ బి మనకి ఫ్రై అంత బాగా తయారవుతుంది అనమాట. అండ్ ఇది చాలా ఈజీ ప్రాసెస్. సెవరల్ గెట్ టుగెదర్స్లో కానీ, ఫ్రెండ్స్తో ఇంటికి వచ్చినప్పుడు కానీ, తర్వాత మా ఫ్యామిలీస్ కానీ, ఏదైనా అకేషన్స్లో కానీ ఈ సేమ్ ప్రాసెస్ మేము ఫాలో అయ్యి అండ్ ఇట్ టేస్ట్ వెరీ గుడ్. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడొచ్చు. అండ్ ఎంత క్రిస్పీగా అండ్ ఆయిల్ తక్కువగా తగిలేటట్టు ఉంది. అండ్ చూడండి తను టేస్ట్ చేస్తుంది. షీ ఫెల్ట్ గుడ్ యాక్చువల్లీ. అండ్ ప్లీజ్ మీరు ఈ ప్రాసెస్ని ఫాలో అవ్వచ్చు. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అండ్ లైక్. థ్యాంక్ యూ.